ప్రియమి బిడ్డలారా, సహోదరులారా, దేవుడి కృప మీకు అందరికీ తోడేను గాక. ఏసు ప్రేమ సహవాసముతో మీరు నడుస్తున్నారని, మీరు ఉంటుంది ఆయన దేవుడి మార్గములు నడుస్తున్నారని మా యూట్యూబ్ చూసిన అందరూ కూడా పేరు పేరును కూడా వందనాలు తెలియజేస్తానని. ఏ ప్రాంతములో, ఏ దేశములో ఎక్కడ ఉన్న సజీవుడైన రక్షకుడు ఆయన ఆశీస్సులు ఉండాలని మీ అనేది ప్రార్థిస్తాం. గత నెలంతా సజీవుడైన రక్షకుడు ఆశీస్సులు ఉండిచి మరి మొదటి నెలల్లోనూ అలాగే ఏప్రిల్ నెలలో అడిగి పెట్టి ప్రవేశించేందుకు ఆ దేవాది దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ ఆరోగ్యాల కొరకు, మీ బిడ్డల కొరకు, చదువులు మంచి భవిష్యత్తు, అలాగే మరి మీ చేసే జాబులు విధానాలు పెట్టి అలాగే రైతుల కోసం, వ్యవసాయాల కొరకు, అందరి కొరకు ప్రార్థిస్తూనే ఉంటాను. అందరక క్షేమంగా, కనికరంగా, ఐక్యతగా ఉండాలని, సజీవుడైన రక్షకుడు ఆయన ఆశీస్సులు ఉండాలని, మీ దేవుడు ఎప్పుడు మీ పక్షముగా ఉండాలని మీ అన్నిదమ్ములు మా దైవజ్ఞుల తరగా అన్నిదమ్ములు ప్రార్థిస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్రాలు తండ్రి. ప్రభా, వాక్యములు ప్రభా ఎవరో ఉంటున్న ప్రభా వాళ్ళందరికీ ప్రభా నేను దీవించండి. ఈ ఆశీస్సులు దీవులు ప్రభా కుటుంబాల కొరకు, భర్తల కొరకు, భార్యల కొరకు, వృద్ధాతములో ఉన్న తల్లిదండ్రుల కొరకు ప్రార్థిస్తున్నాం. సజీవుడి రక్షకుడు నీ ఆశీస్సులు దేవుళ్ళు దీవించమని, కుమ్మరించమని, గొప్ప కాక్షగా నడిపించమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టములు వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమె ప్రైజులండి. అందరికి వందనాలు. మరి ఈరోజు మూల వాక్యముతో మీ ముందుకు వచ్చే మాట్లాడిపోయే అంశం దేవుడి వాక్యము. ఆది యందు వాక్యము, వాక్యమే దేవుని యొద్ద ఉండెను. అది ఆది కాండములో ఉంది. అలాగే మరి యోహాను సువార్త మొదటిలో కూడా ఉంది. మరి మొదటి 14 కూడా ఉంది యోహాను సువార్తలో. పిరిమిట్లరా, మన వాక్యము దేవుని యొద్ద ఉన్నప్పుడు మన దేవుని యొద్ద మనం ఉంటున్నామా లేదా? ఉండాలి. నీతిమంతులు హెచ్చించబడటానికి వాక్యము, విశ్వాసులు హెచ్చించబడటానికి వాక్యము, మానవుల రక్షణకు రక్షణకు దయచేయడానికి వాక్యము. ప్రతి ఒక్కరి మానవులు ప్రేమించడానికి చేయి పెట్టుకే ఆయన లోకానికి వచ్చి అందరి కొరకు ప్రార్థించటమే గొప్ప లక్షణం. మరి ఇందులో కొన్ని విషయాలు ఉందని యవనస్తువులో ఉన్న పరిశుద్ధ పరిస్థితిని వాక్యము నడిపించాలి. మరి కీర్తనలు 119 అందులో 119:9 వెళ్తే అక్కడ ఉందండి, యవనస్తులు దేని చేత తమ నడతలను పరిశుద్ధ కొందరు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకొనట చేతనే కదా. జాగ్రత్తగా ఏంటండి? జాగ్రత్తగా వాక్యం బట్టి జాగ్రత్తగా నడుచుకోవాలి. వాక్యము అనేక బిడ్డలకి మార్పు వస్తుంది. వాక్యము అనేక బిడ్డలకి రక్షించబడుతుంది. వాక్యము అనేక బిడ్డలకి స్వస్థపరిచింది. వాక్యము అనేక బిడ్డలకి భద్రత ఉంచింది. వాక్యము అనేక బిడ్డలకి మరి మార్పు తీసుకోకనే ఆయన విశ్వాసం పెంచుతాడు. ఏంటండి? విశ్వాసము అనేక బిడ్డల కొడికి విశ్వాసం మీద ఇంకా కలగజేస్తాడు దేవుడు. పిరిమిటరా, వాక్యము అనేక బిడ్డలకు రక్షించబడుతుంది. రోమా 1:16 వెళ్తామండి. సువార్తలను గూర్చి నేను సిగ్గుపడిన వాడు కాను, ఏలనగా నమ్ము ప్రతివానికి ఎదుట యూదులకు క్రీస్తు చేస్తులు కూడా రక్షణ కలిగజేయటకు అది దేవుని శక్తి ఉన్నది. అక్కడ ఉన్న క్రీస్తు చేసేస్తులు కూడా మాకు శక్తి ఉంది. అక్కడండి గ్రీకు దేశిష్టులు అక్కడ దేశంలో ఉన్న గ్రీకు వాళ్ళు కూడా రక్షించబడటానికి దేవుడి శక్తి ఉందని అక్కడ ఉన్న ఆ దేశంలో ప్రాంతంలో గ్రీకుస్తున్న ప్రాంతంలో కూడా రక్షణ ఏంటి దేవుడి శక్తి ఏంటి అది తెలుసుకున్నారు అక్కడ మానవులు. ప్రియమిత్రులారా, ఎందుకనికి నీతిమంతుల మూలమ విశ్వాసములుగా జీవించును, వాయుడు పడిను కాకని విశ్వాసము మూలగా అంతకంతకు విశ్వాసము కాకని ఇంకా అంతకంత విశ్వాసం పెంచడానికి కలిగినట్లు దేవుని నీతి దాని ఎందుకు బయలుపరుచున్నది. విశ్వాసం ఉంది. ఈ విశ్వాసం కాక ఇంకో విశ్వాసం పెంచు. నీ విశ్వాసము కాకని ఇంకో విశ్వాసం పెంచు. ఎందుకనక దేవుని శక్తి ఉంది. దేవుని శక్తి ఎంత మహిమగా దేవుడు వాక్యమే అదే ఉంది. నీ విశ్వాసం ఉంది, దేవుడు చెరు చక్కగా ప్రేమిస్తున్నావు. ఈ విశ్వాసం ఇంకో విశ్వాసం పెంచు. దేవుడి మహిమ ఏంటో నీకు తెలుస్తుంది. సమాధానకర్తగా ఉండాలి. అక్కడ ఏముందండి? బలపరుచుబడినది నీతిని
నీతిగా ఇంకో నీతిని పెంచు, ప్రేమగా ఇంకో ప్రేమ పెంచు. దేవుడి వాక్యమే అనేక బిడ్డలకి ఏంటండి, నేను ప్రకటించడానికి సువార్తను గూర్చి నేను సిగ్గుపడేవాడు కాదు. ఎవ్వరికి సువార్త ప్రకటించాలంటే సిగ్గుపడట్లేదండి. రక్షణది ఈ సువార్త అనేక బిడ్డలకి రక్షించడానికి. దేవుడి వాక్యం ఆది వాక్యం, వాక్యము దేవుడే తోడును. అత్యత కుమారుడుగా ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకములో ఎంతో ప్రేమించను, లోకములో ప్రతి మానవులు రక్షించడానికి ప్రేమించాడు. ఈ విషయం తెలుసుకోవాలని ప్రభు పేరట అందరికీ పేరు పేరు మనం చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించను కాక ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాని స్తోత్రాలు తండ్రి. అనేక బిడ్డలు రక్షించిన ప్రభా, వాక్యమే దేవుడి ఎద్దను, దేవుడి వాక్యమే అయ్యా నైనా ఉండిన తండ్రి. అనేక బిడ్డల రక్షణ ప్రభా, ఈ లోకముల ప్రభా అనేక బిడ్డల రక్షణ దయచండి. విశ్వాసం మూలంగా నాయన అంతకుముందు ప్రభాన విశ్వాసం దయచేసి బలపరచని దీవించండి. అనేక బిడ్డల రక్షణ దయచండి నాయన. అనేక బిడ్డల ప్రభాన కుటుంబం కొరకు, బిడ్డల కొరకు, అలా చేసే విజయాల కొరకు, ఆయా జాబుల కొరకు ఆయా రక్షణ దయచండి ప్రభా. రాకమొక్కలు ప్రేమించు, నీ కాపుదల భద్రత ఉంచమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మకములు వేడుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. ప్రజలండి అందరికి వందనాలు. దేవుడు మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను గాక ఆమేన్.